అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన దరఖాస్తులను ప్రజాపాలనలో అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు రైతు భరోసా పింఛన్లపై అపోహలు వద్దని, పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్, ప్రజాపాలనకు సంబంధించిన ఫామ్లు బయట ఏదైతే 50 రూపాయలకు 40 రూపాయలకు అమ్ముతున్న నేపథ్యంలో వాటిపై కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిగా సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఫామ్స్ ఏమైనా సరే ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి. అలాగే రైతు బంధు, అలాగే వృద్ధాప్య పెన్షన్ సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి స్కీమ్స్ పై కూడా ప్రజలు ఆందోళన చెందకూడదు. ఎలా విధంగా కూడా అందజేస్తాం. గతంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులకు కూడా చెప్పడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు కూడా అందజేస్తాం. ఈ నెల 6వ తేదీ వరకు కూడా ఏదైతే నోడల్ ఆఫీసులో అందరూ కూడా అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఫామ్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అయితే అప్లై చేసే సమయంలో కూడా అయితే ప్రజలకు సంబంధించి మంచినీటి సదుపాయం కావచ్చు, వైద్య సదుపాయం కావచ్చు, అన్ని కూడా అందుబాటులోకి తేవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్షలో చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారెంటీలు ప్రజలకు తప్పకుండా అందివ్వాలనే దానిపై కూడా ఒక ఆకాంక్ష కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. తమ ఇచ్చినటువంటి ఎన్నికల గ్యారెంటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి కూడా అన్ని కూడా వారికి అందజేస్తాం. ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ముఖ్యంగా రేషన్ కార్డ్స్, అలాగే మహిళల బస్ ప్రయాణం సంబంధించి, అలాగే ఇప్పటికే 4 గ్యారెంటీలు అమల్లోకి తెచ్చాము. ఇంకా 2 గ్యారెంటీలు 200 రూపాయలకి, అలాగే మహాలక్ష్మి పథకం విజయవంతమైన నేపథ్యంలో కూడా త్వరలో 200 యూనిట్లకు సంబంధించి కూడా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే విధానం అయితే హామీ ఇచ్చినటువంటి సంబంధించి కూడా పెన్షన్, అలాగే నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, దానిపై కూడా ఈ రోజు సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. రైట్, థాంక్యూ సందీప్.